ఉత్తమ నాయకులు, దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు, దేశంలో అత్యంత సీనియర్ నాయకులు, రాష్ట్రానికి దేశానికి ఒక దిశ ఆలోచన కలిగినటువంటి నాయకుడు. మోడీ గారు సైతం చంద్రబాబు గారి ఆలోచనల్ని అమలుపరచాలనేటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి మహనీయుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వారి సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి నారా భువనేశ్వర్ గారు అన్న క్యాంటీన్లలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని అన్న క్యాంటీన్ల ద్వారా పేదవారికి మంచి భోజనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని అన్న క్యాంటీన్లలో ఈరోజు 76 లక్షల రూపాయలు భువనేశ్వర్ గారు స్పాన్సర్ చేసి ఉచితంగా అన్నదానాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు వారికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు ఎక్స్లో నెంబర్ 1 స్థానంలో ఉండటంలో కానీ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడుగా కానీ ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు నాయుడు. దానికి దిష్టి తగలకుండా ఉండాలని చిలకలూరుపేటలో గుమ్మడికాయలతో ఆడబిడ్డలు ఈరోజు గుమ్మడికాయలతో దిష్టి కూడా చేయటం జరిగింది. ఆ విధంగా అమరావతి పోలవరం పూర్తి చేయాలని 24 గంటలు ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేయాలని ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆనాడు ఎన్టీఆర్ కూడు కుండ నినాదం ఏ విధంగానైతే మేనిఫెస్టోలో పెట్టి దేశానికి ఒక దిక్సు చేయారో ఈనాడు సూపర్ 6 పథకాలతోటి దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6నే మేనిఫెస్టోగా పెట్టి ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి ఆలోచన కల్పించినటువంటి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు. ఆ విధంగా ఆనాడు ఐటీ, ఈనాడు ఏఐ, రేపు క్వాంటమ్ పెట్టుబడులు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్ది ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఒక మంచి భవిష్యత్తు కలగజేయాలి, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రావాలని కలగంటున్నటువంటి నాయకుడు చంద్రబాబు. నదుల అనుసంధాన సృష్టికర్త కూడా చంద్రబాబు నాయుడు. గోదావరి, కృష్ణ అనుసంధానం చేసి దేశంలో నదుల అనుసంధాన సృష్టికర్తగా కూడా ఒక చరిత్ర సృష్టించారు. తర్వాత ఇప్పుడు గోదావరి, కృష్ణా నుంచి పెన్నా, ఆ విధంగా నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి. త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకి ఎటువంటి నీటి కొరత ఉండకూడదని అంకణం కట్టుకున్నటువంటి నాయకుడు ఈ దేశంలో చంద్రబాబు నాయుడు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచన చేసినా ముందు తరాల వారికి, భవిష్యత్ తరాల వారికి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండాలి అని కలగనేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి దార్శనికుడికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా జన్మదిన వేడుకలు జరుపుకుంటూ రకరకాలుగా పేదవారికి సహాయం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది.